అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్తత నెలకొంది. తాడిపత్రి టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వింతగా ప్రవర్తించారు. తాను హాజరైన వివాహానికి వైఎస్ఆర్సీపీ నేతలు రావడంపై జేసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే వివాహానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ నేత శ్రీరామ్ రెడ్డి కూడా హాజరయ్యారు. కళ్యాణ మండపానికి తలుపులు వేసి దౌర్జన్యం చేశారు టీడీపీ నేతలు. దీంతో లోపలే ఉండిపోయారు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ నేత శ్రీరామ్ రెడ్డి. సర్ది చెప్పే ప్రయత్నం చేసిన కాంగ్రెస్ నేత శ్రీరామ్ రెడ్డిపై జేసీ వర్గీయులు దౌర్జన్యం చేశారు. అంతటితో ఆగకుండా వైఎస్ఆర్సీపీ నేత కందిగోపుల మురళితో వాగ్వాదానికి దిగి కారును ధ్వంసం చేశారు. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలోనే ఈ ఘటన జరిగింది. వివాహ వేడుకలో రాజకీయాలు చేసిన టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ శివారెడ్డి ఫోన్ లైన్ ద్వారా. శివారెడ్డి, చెప్పండి, అనంతపురం జిల్లా తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి వింత ప్రవర్తన, తద్వారా దారితీసిన ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? జేసీ తాడిపత్రి టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వింత ప్రవర్తన వల్ల తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వివాహ వేడుకకు జేసీ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. అయితే ఆయన వెళ్లే సమయానికి అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ నేత శ్రీరామ్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఒకసారిగా ఆగ్రహవేశాలు వ్యక్తం చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి మీరెందుకు వివాహానికి వచ్చారంటూ ఒకసారిగా కోపోద్రిక్తులయ్యారు. ఈ నేపథ్యంలోనే పరస్పరం జేసీ ప్రభాకర్ రెడ్డికి అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కందిగోపుల మురళికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇదే నేపథ్యంలో సర్ది చెప్పేందుకు కాంగ్రెస్ నేత శ్రీరామ్ రెడ్డి ప్రయత్నించారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా ఆగ్రహవేశాలు వ్యక్తం చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన వర్గీయులు దౌర్జన్యానికి పాల్పడిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ మొత్తం వ్యవహారం సాక్షాత్తు ఏపీ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమక్షంలోనే జరిగింది. ఎందుకంటే ఈ ఘటనలో జేసీ వర్గీయులు ఒక కారును ధ్వంసం చేశారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడిపత్రి నేతల పైన, అదేవిధంగా తెలంగాణ నుంచి వచ్చిన కాంగ్రెస్ నేత శ్రీరామ్ రెడ్డి పైన జేసీ వర్గీయులు దౌర్జన్యానికి దాడికి యత్నించిన పరిస్థితి కనిపిస్తుంది. స్వయంగా మంత్రి జనార్దన్ రెడ్డి జోక్యం చేసుకోవడం, అదేవిధంగా పోలీసులు రావడంతో వివాదం సద్దుమణిగే ప్రయత్నం జరిగింది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్ నేత శ్రీరామ్ రెడ్డిని, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత కందిగోపుల మురళి ఇతర నేతల్ని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి అంటే ఒక వివాహ వేడుకకి కేవలం టీడీపీ నేతలే ఉండాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీ నేతలు కానీ ఉండకూడదన్న జేసీ ప్రభాకర్ రెడ్డి వైఖరిపై సర్వత్రా విమర్శ వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.